ఆయన ఇంకొక్క మాట అన్నావో పళ్ళు రాలిపోతే జాగ్రత్త. అసలు మా ఆయననే హక్కు నీకెవడిచ్చాడే? అమ్మేశావు కదే. ఇంకేంటే నీ ఏడుపు, ఇంకెందుకే నీ కేకలు పెడపప్పులు? చూసారా అత్తయ్య, వీడెంత మోసం చేశాడు? అర్థం లేకుండా మాట్లాడుకో. దీంట్లో మోసమే ఉందే? మోసమే కాదు, దగా కుట్ర అన్ని మిక్స్ అయి ఉన్నాయి. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఊరేసుకుని చావే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. లేకపోతే ఏంటండి, ఇలా ఏడ్చి చేస్తారనే నేను ఇంతకాలం చెప్పంది. శుభమా అని ఇప్పుడు చెప్తే ఏంటి ఏడుపులు? అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయే. అత్తయ్య, కార్తికేయ, నా కళ్ళు తిరుగుతున్నాయి. లోపలికి తీసుకువెళ్ళవా? రా బంగారం, రా. బంగారమా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? నన్ను నమ్మేయటానికి నీకు చేతులు వచ్చినప్పుడు నాకు నోరు రాదేంటి? నువ్వు పద బంగారం. నా బంగారు తల్లి. ఎంత ముచ్చటగా ఉన్నారో. రే కార్తికేయ, నీ రియాక్షన్ నాకు తెలిసే, అందుకే ఇది తీసుకొచ్చా. ఇలా కింద పోసాను, నువ్వలా పడ్డావు. ఇలా కింద పోసాను, నువ్వలా పడ్డావు. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకే. పాద కార్తికేయ. అలా మిడుగుట్లేసుకొని చూడకపోతే లేపొచ్చు కదా. ఏవయ్యా పెద్ద మనిషి, నీకు అసలు బుద్ధుందా? ఎంత నమ్మనయ్యా నిన్ను. చిచి, నా నమ్మకాన్ని బొమ్మ చేసావు కదయ్యా. మేడం, బావగారు రేఖతో పాటు బయటికి వెళ్లారు కదా, మరి అక్షర ఎవరిని తిడుతుంది? ఏమో నాకు అదే అర్థం కావడం లేదు. పాపం అక్షర. అవునమ్మా, బిడ్డను చూస్తుంటే కరుపు తరుక్కుపోతుంది. అనకూడదు కానీ ఏదో తింగరదు కాబట్టి ఇలా ఉంది. కానీ వేరే వాళ్ళు అయితే ఈ పాటికి ఇల్లంతా కురుక్షేత్రం చేసేవారమ్మా. అవునండి. అయినా ఏంటి మేడం, బావగారు ఇంత పని చేశారు? ఏం అర్థం కావడం లేదు నందిని. అసలు వీళ్ళ కుటుంబం ఏమైపోతుందో అని ఆలోచన వస్తుంటేనే ఏదోలా ఉంటుంది. ఏమవుద్దమ్మా, పాపం అక్షరమ్మను ఒంటరిదాన్ని చేస్తారు. ఆ పిచ్చి ముద్దు వాళ్ళకి సేవలు చేసుకుంటూ బతికేద్ది. ఏంటండి అలా మాట్లాడతారు? మనమంతా లేవా ఏంటి? అక్షర జీవితాన్ని చక్కదిద్దే వరకు నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అవును, ఏదో ఒకటి చేయాలి చెంచమ్మా. పాపం అక్షరాన్ని కాపాడాలి. ఏమయ్యా పెద్ద మనిషి, మాట్లాడవే. ఇంతకీ అక్షర ఎవరితో మాట్లాడుతోంది? కృష్ణమూర్తి అన్నయ్య గారు కూడా తన గదిలోనే ఉన్నారు. మరి ఎవరితో మాట్లాడుతుందమ్మా? అరే, రాత్రి అనక పగలనక, శనివారం అనక, ఆదివారం అనక, గురువారం అనక, మంగళవారం అనక ప్రతిరోజు నిన్ను బావగారినే అయ్యుంటుంది మేడం. ఇంత మోసం చేస్తావనుకోలేదు, ఇంత దారుణంగా నన్ను హింసిస్తావనుకోలేదు. కార్తికేయం తిడుతోంది. పదండి.
గోవింద గోవింద గోవింద. నీకెన్నో సేవలు చేశాను. నా బతుకే నీకు నైవేద్యంగా పెట్టాను. ఎన్నో వ్రతాలు చేశాను, పూజలు చేశాను, నోములు నోచాను. కానీ చివరికి నువ్వు నాకు ఇచ్చింది ఏంటి? పంగనామాలు పెట్టావు. గోవింద గోవింద. అసలు నీకు ఈ పూజలు ఇవన్నీ వేస్ట్. నిన్ను తప్పమ్మా. వదలండి అత్తయ్య. ఇవాళ ఏనా నేనో తేలిపోవాలి. అక్షర తప్పు. ఏంటి తప్పు? చేసిన మేలు మరిచేవాడు ఈయన దేవుడా? ఈయనకి అసలు నీతుందా? నియమం ఉందా? చిచి. అక్షరమా, పాపం తల్లి, దేవుణ్ణి అలా అనకూడదు. అంటే ఏంటి? బతుకు బస్ స్టాండ్ అయినా ఈ నేమ్ అనకూడదా? ఈయన శపించాడు చెంచమ్మ. అది శాపం కాదు, ఆగ్రహం కాదు. భగవంతుడు అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడా, అంతే. ఇవే పరీక్షలు అత్తయ్యా? విడ్డూరం కాకపోతే ఆయన పెట్టి పరీక్షలన్నీ ఇలాగే ఉంటాయి తల్లి. పద, నువ్వు ఒంటరిగా ఉండద్దు. ఇక్కడ పద ఇక్కడి నుంచి. నేను చచ్చిపోతానని భయపడుతున్నావా చెంచమ్మా? హే చచ్చా, అదేం లేదు అక్షర. అయినా నువ్వు అలాంటి పనులు ఎందుకు చేస్తావు చెప్పు? చేస్తే గిస్తే దాన్ని చంపుతావు. గుడ్, బాగా చెప్పావు నందిని. అదే ప్లాన్ చేస్తున్నాను. మీరేం చేయక్కర్లేదు. ఏం చేయాలో మేము ఆలోచిస్తాం గాని పిచ్చి పిచ్చి చేష్టలు చేయకండి. పద నందిని, అక్షరని తీసుకెళ్ళు. వెళ్ళు. పదా ఎల్లమ్మా. తిను బంగారం, కొంచెం. బంగారం, కొంచెం. అబ్బా, నాకు ఈ పప్పు వద్దు. చెప్పండి మామయ్య, వద్దు. లేదమ్మా, కొంచెం తినమ్మా. కొంచెం తిను, కొంచెం. నాకు వద్దు. ఇదిగో ఒక్క స్పూన్, ఒక్క స్పూన్. చెప్పేది వినాలి. కొంచెం తినమ్మా. ఒక్క స్పూన్, కొంచెం కొంచెం. నా బంగారు తల్లి కదా. వద్దు అత్తయ్య, ప్లీజ్ కార్తికేయ. తిను తల్లి. తిను తిను బంగారం. ఒక్క ముద్ద తినమ్మా. నాకు పప్పన్న వద్దు. చెప్పండి కొంచెం మామయ్య. తిను ప్లీజ్ కొంచెం. కొంచెం తిను. అయ్, చెప్పండి కొంచెం మామయ్య. కొంచెం తినమ్మా. నాకు వద్దు. ఈ ఒక్క స్పూన్ తిని. వద్దు కార్తికేయ. ఒక్కటే. అరే అమ్మ రేఖ, తిను బంగారం. నా బంగారు తల్లి కదా. అరే. ఒక్క ముద్ద తినమ్మా. ఈ ఒక్క స్పూన్ తిను ప్లీజ్. కూల్ అక్షర, కూల్. ఏంటి కూలు? నా మొహం కూలు. వాడు చూడు ఎన్ని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. రేఖ తినమ్మా. ఒళ్ళు మండక ఏమవుద్ది? వద్దు. కొంచెం కొంచెం తిను. ఇదిగో ప్లీజ్ ప్లీజ్ కొంచెం. ఒక్క స్పూన్ కొంచెం తినవే. తినమ్మా. ఒక్క స్పూనేగా. వద్దు. రా, ఈ ఒక్క స్పూన్ దించాలి వద్దు. ప్లీజ్ బంగారం. కొంచెం తినమ్మా. నా మాట విను. ఈ ఒక్క స్పూన్ దించాలి. కొంచెం. తినపోతే ఎలా? తినాలి. అత్తయ్య వద్దని చెప్పండి. కొంచెం తిను బంగారు బంగారం. తల్లి కదా. కొంచెం. కొంచెం తినమ్మా. తిను తల్లి. వద్దు అత్తయ్య, నీ వద్దు. కోసం కాకపోయినా ఆ. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం తినాలమ్మా. అవును. నాకు అరే వద్దు. అలా చేస్తే ఎలా చెప్పు? వద్దు ఒక్క ముద్ద కార్తికేయ. ఈ తినమ్మా. ఒక్క స్పూన్ తిను. వద్దు. కొంచెం బంగారం. నేను తినను. కొంచెం. అది వద్దు ముర్రు అంటుంటే నువ్వేంట్రా తిను తిను అని ఓ ఎక్స్ట్రా చేస్తున్నావు? చంపేస్తాను రోయ్. ఓసారి తింగరి. ఏంట నీ దౌర్జన్యం? భర్త భార్యకి ప్రేమగా తినిపిస్తుంటే ఓర్చుకోలేవే? అవును, దీనిది ఓర్వలేనితనం. చిచ్చి. ఏంటే ఏంటే నీ దబాయింపు? నా భర్తని హే, నా భర్త అని చెవి కోసిన మేకల అరవకు. ఆ వెఫే నా భర్త కూడా. ఏంటే నా భర్తని పట్టుకుని వేపే అంటావా? ఇంకొకసారి వేపే అన్నావంటే చంపేస్తాను, జాగ్రత్త. ఆహాహా. అబ్బో, దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. ఏ నందిని, మాటలో ఏంటమ్మా? లేకపోతే మొన్నటి దాకా ఇది అనలేదా? అప్పుడు నువ్వేమీ అనలేదు. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? ఏంటే నువ్వేమైనా ధర్మదేవత అనుకుంటున్నావా? తాట తీస్తాను, జాగ్రత్త. హాయ్, కొంచెం తగ్గు. నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడితే ఇద్దరిని కలిపి చితక తన్నాల్సి వస్తుంది. జాగ్రత్త. చూడండి,
నేను నా భర్తని ప్రేమతోటి కాదు కోట్లు డబ్బిచ్చి కొనుక్కున్నాను. ఆ డబ్బు నాకు రిటర్న్ ఇవ్వమనండి. హ్మ్. నేను దీని భర్తను దీనికి తిరిగి పంపించేస్తాను. మావయ్య ఆ డబ్బులు ఇచ్చేయండి. దీని మొహాన్ని కొడతాను. నీకు కావాలంటే మా నాన్నగారిని అడిగి తెచ్చేస్తాను. ఏయ్ మళ్ళీ మొదటికొచ్చావా మా నాన్నగారు అని? అవునందిని, మా నాన్నగారిని అడిగి తెచ్చిస్తాను. ఇవ్వండి మావయ్య. మిమ్మల్ని అడుగుతుంది, ఇవ్వండి. ఎక్కడున్నాయమ్మా? కొంత ఫిక్స్డ్ లో వేసాను, మరి కొంత షేర్స్ కొన్నాను. ఏడవ లేకపోయావు. అక్షర లేకపోతే ఏంటి? ఇప్పుడు చూడు. చెంచమ్మా ఏదో అంటావే. రెండింటికి ఏంటిది? రెండింటికి చెడ్డరే ఆవిడే. ఆ, అలా అయింది నా పరిస్థితి. అయ్యింది కదా, అర్థం అయ్యింది కదా. ఇక నోరు మూసుకొని వెళ్ళ. వెళ్తాని. నువ్వెళ్తావో నేనెళ్తానో నేను చూస్తాను. అవును, వీడేడి? పారిపోయాడా? ఏయ్ ఏంటి ఆ మాటలు? వాడు వీడు అంటూ నా ఇష్టం. నేనేమైనా అనుకుంటాను. ఎక్కడ వీడు? దొరకని చెప్తాను. నా జీవితాన్ని నాశనం చేశాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నా జీవితం నడి సముద్రంలో నావైపోయింది. ఊరుకో అక్షర. ఏదో బావగారు నిన్ను ఉడికించడానికి. నీ మొహం. వాడి వాలకం చూస్తే నన్ను ఉడికించడానికి కాదు, నన్ను వేపుకు తినడానికి అన్నట్టుగా ఉంది. అయినా ఇదే కర్మ నందిని. వాడేంటి నందిని ఇంత పని చేశాడు? అయ్యో, ఈ సంగతి మా అమ్మకి తెలిస్తే బతకదే. మా అమ్మ 100 ఏళ్ళు బతుకుతుంది. అమ్మా చెప్పు. బానే ఉన్నాను. ఏంటి? నందినికి ఇవ్వాలా? సరే ఇస్తున్నాను. ఇదిగో నీతో మాట్లాడుతుందంట. నమస్తే పెద్దమ్మా, బాగున్నారా? ఏంటి తెలిసిందా? పర్వాలేదు, బాగానే ఉంది. ఉంటా పెద్దమ్మా. ఏంటి? ఏమైంది నందిని? పెద్దమ్మకి రేఖ నెల తప్పిన విషయం తెలిసిందట. రాజేశ్వరి మేడం చెప్పారట. అవునా? అంతా నా కూతురు తప్పి మొగుణ్ణి ఆకట్టుకోవడం కూడా తెలీదు అని నిన్నే తిట్టింది. ఏం తెలీదంట నాకు. దానికి అసలు బుద్ధుందా అని. ఇంటికొచ్చి గొడవ చేయాల్సింది పోయి ఇంత కూల్గా ఫోన్ చేస్తుందా? సీమంతో ఎప్పుడు చేస్తున్నారని కూడా అడిగింది. ఎందుకు వస్తుందంటనా? అసలు వాళ్ళని వీళ్ళని అని ఏం లాభంలే. ముందు మన బంగారాన్ని అనాలి. అసలు వాడిప్పుడు కనిపిస్తే కాల్చి పారేయాలన్నంత కోపంగా ఉంది. అరే ఏంటిది? ఇదిగో అచ్చరమ్మా, తీసుకొచ్చాను. నీ ఇష్టం కొట్టు. ఏంటండి? ఏంటి దౌర్జన్యం? రే కార్తికేయ, ఎంత పని చేసావురా? ముద్రష్టు పోడా నిన్ను. ఏ? నువ్వు నన్ను సంతల పశువులు అమ్మేలా? అది తప్పు కాదా? అది వేరు, ఇది వేరు. వేరేంటే నీ మొహం. నువ్వు ఏమయ్యా కార్తికయ్య, ఇది నిన్ను అమ్మేసింది సరే, దానికి నువ్వు ఇదైపోయి అమ్మడే నా పెళ్ళమన్నావు సరే. అలాగే అనుకున్నావు. చెంచమ్మా, అలా ఎందుకు అనుకోవాలి? నిన్నుండమన్నానా? ఏమయ్యా కార్తికయ్య, అసలు అచ్చరమ్మ నిన్ను అమ్మేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇవాళకి 2 రోజులు. ఏయ్, నిన్ను మాట్లాడదని చెప్పాను కదా,
చెంచమ్మ గారు మాట్లాడుతున్నారు కదా. చూడండి, ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, నా ఇష్టం. ఏంట్రా నీ ఇష్టం? ఆ? నువ్వేమైనా రామ్ గోపాల్ వర్మని అనుకుంటున్నావా నా ఇష్టమని బుక్ రాయడానికి? ఆ? ఏయ్, ఆశ్చర్యమ్మా నువ్వు ఉండు, నేను మాట్లాడతాను కదా. ఏహే, ఏంటి ఉండేది? అసలు వీణ్ణి తెచ్చింది ఎందుకు? నన్ను కొట్టమని కదా. అలాంటిది కనీసం నన్ను తిట్టినివ్వడం లేదు. అది కాదు బావగారు, చెంచమ్మ గారు అనేది ఏంటి అంటే, చిన్ని నువ్వు ఉండు. ఏమయ్యా, అచ్చరమ్మ అమ్మేసి 2 రోజులు కూడా కావట్లేదు, మరి అమ్మడికి 7 నెలలు కొడుకు ఎలా వచ్చిందో? అద్ది భలే అడిగా చించమ్మా. చెప్పు, చెప్పురా, అడుగుతుంది నిన్నే. చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి ముగ్గురు కలిసి కొడతారా? మా రేఖకి చెప్పానంటేనా? అక్షర కూర్చో. అచ్చరమ్మా, ఇలాంటి అసలు ఇబట్టే ఆ అబ్బాయి అడ్డుపోయాడు. ఆ కొట్టే దగ్గరుండి కొట్టచ్చు కదా. ఫోర్స్ గా కొడదామని. ఇప్పుడేమైంది? నీ తలే పగిలింది. ఇలా అరుపులతో కేకలతో కాదక్షరా, బావగారిని దెబ్బ కొట్టే ప్లాన్ ఏదైనా ఉంటే చూడు. ఆ అబ్బాయి నన్ను లాభం లేచింది. అమ్మాయిని పంపిస్తే కానీ ఈ ఇల్లు చక్కబడదు. ముందు అదే ఆలోచిస్తానుండండి. అది ఈ జన్మలో అయ్యే పని కాదులే చెంచమ్మా. జన్మల్లాగా ఎందుకు వచ్చరమ్మా, చూస్తూ ఉండు. ఈ వారంలోనే దాన్ని పంపించేస్తాను. ఈ చెంచు అంటే ఏంటో చూపిస్తాను దానికి. ఆ. బావగారు ఏమైంది? అబ్బే ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. ఏమి లేదంటావేంటి? మాట్లాడు. ఆ రవకే రాజేశ్వరి, నాకు అసలు ఈ మధ్య గుండె దడదడగా ఉంటుంది. అగోరించావులే. గుండెదడా అంటూ పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నావు. ఒక్కసారైనా హాస్పిటల్ పాలయ్యావా? అంటే ఏమిటే నీ ఉద్దేశం? నాకు గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో పడాలనా? అక్క ఏంటా మాటలు? మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అంటారు. నాలుకని అదుపులో పెట్టుకోవాలి. దానంత ప్రమాదకారి ఇంకోటి లేదు అంటారు తెలుసా? పిచ్చి జగదీశ్వరి, ఎదురుగా ఇంత ప్రమాదకారిని పెట్టుకుని లేదంటావేంటి? ఇదిగో చూడు, ఎక్కువ మాట్లాడితే ఎందుకులే, ఊరేసుకుని చేస్తావు. ఆ? చూడు జగదీశ్వరి, ఆస్తి గురించి నీతో మాట్లాడడానికి వచ్చాం. నాతో ఎందుకక్క? మీ ఆస్తి నాతో ఎందుకక్క? మీ ఆస్తి మీ ఇష్టం. అలాగని నువ్వు ఊరుకుంటే ఈ పాటికి మాకు చేతికి చెప్పొచ్చేది. ఈ మొహం బిజినెస్ ఇంతవరకు తెచ్చేవాడా ఏంటి? మొన్ననే కదే నీకు 40 కోట్లు ఇచ్చింది. అదే ఇచ్చినట్టిచ్చి మళ్ళీ లాగేసుకున్నావుగా. ఈ విషయం మాట్లాడదామని వచ్చాను జగదీశ్వరి. చెప్పక్క. పాపం రేఖ కంటి మీద కునుకు లేకుండా ఏడుస్తుంది బిడ్డ. ఏం పాపం? మొగుణ్ణి తన వైపు తిప్పుకుందిగా, ఇంకా ఏడుపెందుకంట? నేను అదే అన్నాను జగదీశ్వరి. నువ్వు నోర్మై, నన్ను చెప్పని. ఉమ్, అరే ఏంటక్క, బావగారి మీద ఒంటికాల మీద లేస్తావెందుకు? అలా ఉంటేనే మనిషి మనిషిలా ఉంటాడు. సర్లే జగదీశ్వరి, ఇప్పుడు ఈ మనిషి గురించి అనవసరంగా కాలయాపన చేయడం ఎందుకు గాని, రేఖ ఎందుకు బాధపడుతుందంటే జగదీశ్వరి, తిన్నదరక్క. బావగారు ఒక నిమిషం మీరు మాట్లాడకుండా ఉండండి. నువ్వు చెప్పక్క. చెప్పేదేముంది జగదీశ్వరి, భర్త తన వైపు వచ్చాడు. ఆస్తి ఈ ముసలోడు మళ్ళీ అక్షరికి రాసిస్తాడేమోనని భయపడుతుంది.
మ్మ్. ఏ మళ్ళీ ఆవిడ గారికే రాసివ్వాలట? ఇదే ఇలా మాట్లాడతారని అది కుమిలి 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 ఏడుస్తుంది.